గాడ్జిల్లా ఇంటూ కాంగ్ ద న్యూ ఎంపైర్. తెలుగులోనేమో గాడ్జిల్లా అండ్ కాంగ్ ఒక నూతన సామ్రాజ్యం అని చెప్పి డబ్ చేశారు. ఇక ఈ ఇంగ్లీష్ సినిమా నిడివి వచ్చి 1:54 యాక్షన్ సినిమా, సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాకి విడుదల తేదీ వచ్చేసి 29 మార్చి 2024. An all-new adventure that pits the almighty king and the fearsome Godzilla against a colossal undiscovered threat hidden within our world, challenging their very existence and our own అనేది ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రెబికా హాల్, తర్వాత బ్రెయిన్ 3 హెన్రీ, తర్వాత డాన్ స్టెవిన్స్, రెచెల్ హౌస్, కేలీ హాటిల్ కాగా ఇక మనకి గ్రాఫిక్ క్యారెక్టర్స్ను మన కాంగ్, గాడ్జిల్లా, తర్వాత ఒక చిన్న కోతి ఇవి ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి సినిమాకి యాడమ్ వింగర్ డైరెక్టర్ కాగా సైమన్ బ్యారెట్ రైటర్ మరియు కో రైటర్ వచ్చి టెర్రీ రోసియో, మ్యూజిషియన్ వచ్చేసి జంకిల్ ఎక్సెల్, బెన్ సెరిసన్. సినిమాటోగ్రఫీ ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ మనకి సినిమా కల్పిస్తుంది. సో ఇందులో ఏంటంటే గాడ్జిల్లా ఇలా కంపించి వదిలినప్పుడు దాని ఒంట్లంతా ఎరుపెక్కినట్టు, ఆ మంటలు రేగినట్టు, నోట్లకి అలా అంటే ఆకాశం మొత్తము మంటలు రేగినట్టుగా చూపించడము. తర్వాత సిటీని మొత్తం పెద్ద పెద్ద బంగ్లాలని ఇవి రెండు కొట్లాడుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలని శకలాలతో సహా మన అంటే అడుగులతో సహా ఊడిపోయినట్టుగా, అంటే ఏదో బాంబో ఏదో మీద పడితే ఎలా ఉంటుందో ఆ టైప్లో విన్నట్టు. ఆ కాంగ్ యొక్క కళ్ళు అలా చూస్తుంటే మనకి ఆ కళ్ళ దగ్గర నుంచి సహజత్వం, ఆ తర్వాత చిన్న కోతిపిల్ల, ఆ తర్వాత ఈ గాడ్జిల్లా ఇది కొట్టుకున్నప్పుడు ఫైటింగ్స్ చేసినప్పుడు ఒక్కసారి కాదు 2-3 సార్లు ఢీకొంటాయి. తర్వాత సముద్రంలో నీళ్ళ లోపల ఉపరితలంలో కూడా నీళ్ళల్లోంచి అలా వచ్చి ఇట్లా మూతి ఇలా పెట్టినట్టు. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే మనుషులు వీళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని వాళ్ళ చుట్టూ వెళ్తున్నట్టు, అడవిలో వెళ్ళినట్టు వాళ్ళు అక్కడ వచ్చి మనుషులు తినే చెట్టు, ఇలా ఒక దృశ్య కావ్యంగా ఈ సినిమాని మలిచారు. ముఖ్యంగా కాంగ్, గాడ్జిల్లాలు ఇద్దరు పోరాడుతుంటే వాళ్ళ యొక్క పోరాటము కన్నుల విందుగా చూడాల్సిందే. చిన్నపిల్లలు చక్కగా ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. సో ఈ వేసవి కాలానికి అంటే వాళ్ళు రిలీజ్ చేసిన టైం కూడా మార్చి 29 అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ వచ్చేస్తుంది కాబట్టి ఏప్రిల్ నుంచి మే దాకా చక్కగా పిల్లలకు కాలక్షేపంగా ఈ సినిమా పనికొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గాడ్జిల్లా ఇంటూ కింగ్ ద న్యూ ఎంపైర్ అనే సినిమా మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒక ట్రెండ్ సృష్టిస్తుందంటే దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీ, దాంట్లో ఉన్న విజువల్స్ ఎక్కడ కూడా మనకు గ్రాఫిక్స్ అనిపించదు. నిజంగా గాడ్జిల్లా వచ్చిందేమో అనిపిస్తుంది. ప్రతి షాటు విజువల్ 3D ఎఫెక్ట్లో ఈ సినిమా చూస్తుంటే ఎన్నో భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా మరి ఆ యొక్క సినిమా యొక్క స్టఫ్నెస్, ఆ సినిమాలో ఉన్న అవేమి పెద్ద కథ ఏం కాదు. ఈ సినిమాలో ఈ రెండు పోరాటం అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ రెండు పోరాటమే. ఆ తర్వాత అవి కింద పడిపోవడము, మీద పడిపోవడము, లేవడము, గాడ్జిల్లా రావడము, ఆ తర్వాత విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి ఫైట్ చేయడము, ఆ రెండు ఢీకొనడము, కొండలు ఢీకొన్నట్టుగా ఉండడము, ఆ పెద్ద పెద్ద వాటిలో ఆ సిటీ చిన్నగా కనబడము, అక్కడ స్టాచ్యూ చూపించడము, ఆ తర్వాత మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క స్పందన ఏంటి, సో ఏ రకంగా ఈ రెండు తలపడ్డాయి, చివరికి ఎవరు గెలిచారు, ఆ తర్వాత పక్కన బిగ్నీల్లో మనకు అందాన్ని చూపిస్తారు. కొంచెం పిడుదలు కనబడే కొంచెం ఇది బిగ్నీ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఈ గాడ్జిల్లా వచ్చినప్పుడు ఆ నీళ్ళ దగ్గర మొత్తం వాళ్ళందరూ మనుషులు పరిగెత్తుంటే ఆ పెద్ద కాంగ్ అంత పెద్దగా కనబడుతుంది. ఆ చిన్న కోతి మరి ప్రయత్నం చేసి దుంకి అతను చేసినప్పుడు దాన్ని ఇట్లా కొడతారు. ఆ తర్వాత ఈ బాగా కొట్టుకున్నప్పుడు కింద పడుతుంటే ఒక దాన్ని హెల్ప్ చేస్తుంది ఒకటి, మళ్ళీ తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తుంది, మళ్ళీ కిందకు పైకి వచ్చినా కూడా కొట్టుకుంటుంటే వదిలేస్తుంది. సో అట్లా ఆ కాంగ్ కింద పడ్డప్పుడు, ఆ కాంగ్ తోటి గాడ్జిల్లా పోరాడినప్పుడు, ఆ కాంగ్ జాలీగా చూసినప్పుడు, మనుషులతో స్పందించినప్పుడు ఈ యొక్క పోరాటం ఆరాటం మనకి జనాల్లో ఎంత ఆసక్తిని రేకెత్తిస్తుంది అంటే ముఖ్యంగా 3Dలో చూసే వాళ్ళకి ఒక నవీనమైన అనుభూతిని కలిగించేటువంటి గొప్ప సినిమా గాడ్జిల్లా కింగ్ కాంగ్ని ఎన్నిసార్లు చూసినా మనకు చూడబుద్ధి అవుతుంది. సో ఈ సినిమాలో గ్రాఫిక్స్ అయితే అసలు మనకు గ్రాఫిక్స్ అనిపించదు. ముఖ్యంగా గాడ్జిల్లాని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే అవురా ఎంత మనకు టెక్నికల్గా ఎంత ముందుకు వెళ్ళిపోయాం అనిపిస్తుంది మనకి. 3D ఎఫెక్ట్లో సినిమా చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. సో వాటి పోరాటాలు, ఆ తర్వాత ఆ యొక్క కన్నులకు విందుగా మనకు ఆ చూపించినటువంటి తీరు చాలా అద్భుతంగా అనిపించి మనకు ఏదో లోకాలకు తీసుకెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మనకి ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించి ఒక గొప్ప సినిమాగా మనకి ఈ డైరెక్టర్ అందించాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి. ఇందాకే నేను ఫస్ట్ చెప్పినట్టుగా సినిమాటోగ్రఫరు బెన్ సెరిసిన్ పనితనము, అట్లాగే యాడమ్ విన్గర్ డైరెక్షను,
చాలా బాగుంది. నటినట్ల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అయితే అన్నిటికంటే కూడా నటినట్ల కన్నా కూడా గ్రాఫిక్స్, ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, ఆ మనుషుల కన్నా ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి కాంగ్‌ని చూపించిన తీరు, ఆ గాడ్జిల్లా ఇవి 2 ఢీకొన్నప్పుడు జరిగినటువంటి ఇది, ఒక చెట్టు మనుషుల్ని ఎలా చంపుతుందనేటువంటి, అది తినేసే చెట్టు చూపించేటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఫైట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఏ రకంగా పొట్లాడుకుంటాయి అనేది, ఆ ఢీకొనేటువంటి తీరు, అదంతా కూడా చాలా అద్భుతమైన గ్రాఫిక్స్ తోటి ఒక న్యూ రేంజ్‌లో మనకు తీర్చిదిద్దినటువంటి తీరు, ఆ టెక్నికల్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనకి ఆకట్టుకునే విధంగా సాగి ఒక సినిమాని ఒక వేరే లోకంలోకి మనకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది గాడ్జిల్లా ఇంటూ కింగ్ ద న్యూ ఎంపైర్. ఎన్నో భాషల్లోకి మలయాళము, తమిళ్, తర్వాత తెలుగు, హిందీ, ప్రపంచ భాషలన్నిటిలో కూడా డబ్ అయినటువంటి ఈ ఇంగ్లీష్ సినిమా, ముఖ్యంగా ఇప్పుడు వేసవి సెలవులకు వచ్చినటువంటి పిల్లలకి కనువిందుగా కలిగించేటువంటి సినిమా అని చెప్పాలి. ఎక్కడ కూడా బీభత్సం లేకుండా, మన శృంగారం లేకుండా నీట్‌గా పిల్లలతో సహా చూడదగ్గ సినిమాగా మనకి ఈ సినిమా, మనుషుల పాత్రలు ఉన్నా కూడా ఎక్కువ కాంగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఏదో స్టార్టింగే మనకి ఒక ప్లేసెస్ కూడా, ఈ ప్లేస్, ఈ ప్లేస్ అంటూ ఆ ప్లేసెస్ని కూడా క్యాప్షనైజ్ చేస్తూ డీటెయిల్గా కథ చెప్పేటువంటి విధానము, కథ పెద్దగా లేకపోయినా కూడా ఉన్నదంతా ప్రాంతాల వారీగా క్యాప్షన్స్ కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా, ఆ తర్వాత ఎక్కువ హోరాహోరీ ఎక్కువ మనకు కనబడకుండా, పోరాటాల వరకు కూడా చాలా ఫైటింగ్ ఒకళ్ళొకరు కొట్టుకున్నప్పుడు ఇద్దరికి వచ్చిన రెస్పాన్సు, ఆకాశంలోంచి అవన్నీ ఇది చేయడము, ఈ కాంగ్ నడుస్తున్నప్పుడు ఆ భూమి కంపించడము, ఆ తర్వాత అడవిలో పరిగెత్తున్నప్పుడు, ఆ పైనుంచి కొండల నుంచి కిందికి దూకుతున్నప్పుడు టాప్ యాంగిల్స్లోని షాట్స్, ఆ తర్వాత సిటీలోకి వచ్చినప్పుడు అల్లకల్లోలమై భవనాలు కూలిపోవడము, ఆ భవనాలు కూలిపోయేటప్పుడు కాంగ్ ఎలాగుంటుంది, లాస్ట్కు గాడ్జిల్లా ఒక నగరంలో పైన పడుకొని ఉంటుంది. ఆ షాట్ అద్భుతంగా ఉంటుంది. చివరి క్లైమాక్స్లో మనకు చూస్తే అది చుట్టుకొని ఒక బల్లి పండుకున్నట్టుగా మనకు పండుకుంటుంది. అంత పెద్ద శరీరం తీసుకొచ్చి ఒక దాంట్లో పడుకొని ఉంటుంది. అద్భుతమైన సినిమా అని చెప్పాలి. సో ముఖ్యంగా గ్రాఫిక్స్కి, సినిమాటోగ్రఫీకి పెద్దపీట వేసినాక డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమా టెక్నికల్గా ఒక వండర్ అని చెప్పాలి, గాడ్జిల్లా ఇంటూ కింగ్ ద న్యూ ఎంపైర్. సో ఈ సినిమా మనకి టికెట్కు పెట్టిన ధరకి చక్కటి రిలీఫ్ మనకు కలగజేస్తుంది. ఈ సినిమాకి టికెట్ వచ్చేసి 3Dకి 230 రూపీసే పెట్టి అందుబాటులో పెట్టారు. సో ఇది మొత్తానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ అంటే టెక్నికల్ పరంగా చాలా ఉన్నత ప్రమాణాలని కలిగి ఉంది కాబట్టి ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. గాడ్జిల్లా ఇంటూ కింగ్ ద న్యూ ఎంపైర్ అనేది ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళదగిన సినిమా. ఎంజాయ్ ఖచ్చితంగా చేస్తారు. ఎటువంటి అసభ్యత లేనిటువంటి ఇంగ్లీష్ సినిమాని చక్కగా చూసి, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, లేదా మనకు ఇంగ్లీష్ వర్షన్ అయితే ఇంగ్లీష్ వర్షన్, 3D వర్షన్లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ వేణుమాధవ్. నమస్తే, జై హింద్.